అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా నాయకులు నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు గౌరవ శాసనమండలి సభ్యులు శ్రీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధనన్న గారి ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి బాలాజీ నగర్ 6 పోలీస్ స్టేషన్లో సిఐ సాంబశివరావు గారి అధ్యక్షతన ఎస్ఐ శ్రీనివాస్ గారికి టీడీపీకి సంబంధించిన కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఎందుకు ఇచ్చాము అంటే, గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే కొంతమంది సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కావచ్చు, ఎవరైనా కావచ్చు, సోషల్ మీడియాలో యథేచ్ఛగా మాట్లాడుతున్నా కానీ ప్రజా పరిపాలన మేము పక్కన పెట్టకుండా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలా, ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలుపరచాలనే ఆలోచనతో ప్రజాపాలన సాగిస్తూ వస్తే ఈరోజు ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం రోజుల నుంచి కూడా డే 1 నుంచి కూడా ఈరోజు దాకా కూడా అక్రమ కేసుల మీద పెట్టడం, ప్రభుత్వం తరఫున ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకోవడము, ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టే క్రమంలో ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, దాదాపు సంవత్సరం రోజుల నుంచి ఈ తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా నిరుద్యోగుల గురించి కావచ్చు, రైతుల గురించి కావచ్చు, వాళ్ళు ఇచ్చిన హామీల గురించి కావచ్చు ఆలోచన చేయకుండా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, ప్రజలు తిరగబడుతున్నారు అనే ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా ఎవరో ఒక పనికిమాలిన వెధవని ఎవరో ఒకరిని సోషల్ మీడియా ద్వారా మాట్లాడించడం, వాడేదో దేశానికి సేవ చేసినట్టు వాడిని తీసుకుపోయి వాళ్ళకు అనుకూలమైన ఒక మీడియాలో వాడిని కూర్చోబెట్టి వాటితో గంటల లైవ్లో పెట్టి డిబేట్లు పెట్టడం, చర్చా కార్యక్రమాలు పెట్టడం, కాలయాపన చేస్తూ కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా. ఏ రోజైనా సరే ఈ కూటమి వ్యవహరించే మీడియా కావచ్చు, వాళ్ళ ప్రతినిధులు ఎవరైనా సరే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కావచ్చు, ప్రజలకి ఇచ్చిన హామీల విషయంలో కావచ్చు, ఏదైనా సరే ఒక డిబేట్ పెట్టారా, లేకపోతే ఒక చర్చా కార్యక్రమం జరిపారా అని ప్రశ్నిస్తా ఉన్నా. అలా చేయకుండా కేవలం తెలుగుదేశం పార్టీ అంటే టోటల్ డైవర్షన్ పార్టీగా ఆవిర్భవించి కంప్లీట్గా ప్రజల్లో ఉన్న ఒక వ్యతిరేకతను, ప్రజల్లో ఉన్న ఒక తిరుగుబాటుతనాన్ని దారి మళ్లించడానికి మాత్రమే కొంతమంది పనికిమాలిన వ్యక్తులను తీసుకొచ్చి సోషల్ మీడియా ద్వారా మాట్లాడిస్తూ వ్యక్తిత్వ హననాలకు పాటుపడుతున్న వాళ్ళు ఎవరి మీదైనా సరే చర్యలు తీసుకోవాలని ఈరోజు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, దాదాపు ఈ సంవత్సర కాలంలో ఏ విధమైన పరిపాలన సాగించారో మనం అందరూ చూస్తూ ఉన్నాం. ఇదే విధంగా కానీ మీరు ఇదే విధంగా మీరు ముందుకెళ్తూ పరిపాలనని గాలికి వదిలిపెట్టేస్తూ సోషల్ మీడియా సైకోల ద్వారా కొంతమంది సైకోల ద్వారా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సైకోల ద్వారా పాలన సాగిస్తే మాత్రం తీవ్రంగా ఇప్పటికీ మీకు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీరు ఇంటింటికి కూడా పోయే పరిస్థితులు లేకపోగా రానున్న ఎలక్షన్స్లో కావచ్చు, పెద్ద ఎలక్షన్స్ కంటే ముందు కార్పొరేషన్ ఎలక్షన్స్లో కనీసం మీకు టీడీపీ తరఫున అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి కూడా ఉండదని మీకు తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే ఈ సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా సీమరాజా అనే ఒక పనికిమాలిన వెధవకుడు చంద్రకాంత్ చౌదరి అలియాస్ సీమరాజా, వాడు మా పార్టీ కండవా కప్పుకొని మా పార్టీకి సంబంధించిన ఇది చేసుకుంటూ రకరకాలుగా వాడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. అతనికి ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు 4 గోడల మధ్య ఏదైనా మాట్లాడుతూ ఏదో సునకానందం పొందుతున్నా నీకు ఒకటే చెప్తాను, ఎవరైనా కావచ్చు, వ్యక్తిత్వ హననాలకు పాటుపడుతున్న వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు, మా రోజు వచ్చిన రోజు 4 గోడల మధ్య మాట్లాడిన మీ అందరికీ కూడా నడి రోడ్లు మీకు బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకుంటామని తెలియజేస్తూ, ఏదైనా సరే రానున్న రోజులు అది ఏ పార్టీ అయినా సరే వ్యక్తిత్వ హననానికి పాల్పడుకుంటా సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడైనా మీడియా మాధ్యమాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే రాజకీయాలను హుందాగా నడిపించాలని, ఏ విషయాల్లో కూడా వ్యక్తిత్వ హననానికి పాల్పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా మాకు పోలీసు వ్యవస్థ మీద నమ్మకంతో మేము ఆయనకి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆయన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము. వాళ్ళకి చర్యలు తీసుకోకపోతే ఉన్నతాధికారుల మీద మేము ఆశ్రయిస్తాం. అప్పటికీ మాకు న్యాయం జరగకపోతే న్యాయస్థానాన్ని కూడా మాకు ఆశ్రయించి న్యాయం జరిగే విధంగా చట్టం మీద మాకు అపారమైన గౌరవం ఉంది కాబట్టి న్యాయస్థానం దగ్గర మేము మంచిగా పోరాటం చేసే పరిస్థితులు మేము ఎదుర్కొంటామని తెలియజేస్తా ఉంది. కనీసం కుర్చీ కూడా ఇవ్వలేదని చెప్పేసి అలుగు మొహం వేసి వెనక్కి వచ్చాడు ఆ కిషోరా, లేకపోతే జనసేన బ్రాండ్ని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ పల్లకి మోస్తున్నాడే ఆ కిషోరా, ఏ కిషోరా నాకు తెలియదు. కానీ ఎవరైనా కావచ్చు, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ పర్సనల్గా మాట్లాడే వాళ్ళు ఏ పార్టీ అయినా సరే చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా మేము పోలీసు వాళ్ళు కూడా మేము అడగడం జరిగింది. ఇంకా మీరు చెప్పి ఆ కిషోర్ గురించి అడగాలంటే ఆ కిషోర్ గురించి మాట్లాడే ఇది కూడా మాది కాదు. ఎందుకంటే జనసేన గురించి నిజంగా లాయల్గా పనిచేసే నాయకులు కావచ్చు, కార్యకర్తలు చాలామంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కావచ్చు, జనసేన పార్టీ సానుభూతి పరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కేసరెడ్డి వినోద్ అన్న కావచ్చు, మణిక్రాంత్ అన్న కావచ్చు, పొట్టే వెంకటేశ్వర అన్న కావచ్చు, ఇప్పుడున్న సుజయ్ బాబు ఇట్లాంటి వాళ్ళు కావచ్చు,
ఇట్లాంటో లేదన్నా మాట్లాడిన ఇట్లాంటో ఏదైనా కార్యక్రమం చేసి మేము సమాధానం చెప్పేదానికి మేము రెడీగా ఉంటాం. ఎందుకంటే వాళ్ళు లాయల్గా పార్టీకి పనిచేస్తూ ఉంటారు. అంతే తప్ప ఈ గునుకుల కిషోర్ మాదిరిగా తెలుగుదేశం పార్టీ నాయకుడికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అని చెప్పేసి జనసేన బ్రాండ్ కప్పుకొని తెలుగుదేశం పార్టీ పళ్ళకు మోసి ఇట్లాంటి కిషోర్ ఇట్లాంటి వాళ్ళకి సమాజం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. కానీ అది ఏ కార్యక్రమమైనా ఏ పార్టీ అయినా సరే వాళ్ళు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంది. ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే ఇంట్లో ఆడవాళ్ళ జోలికి కానీ ఇంట్లో బిడ్డల జోలికి కానీ వస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా మేము పోలీసు వారికి తెలియజేయడం జరిగింది. మీడియా ముఖం కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇదే చేపల కిరణ్ అనేవన్నీ పెంచి పోషించింది ఎవరు? టీడీపీనే కదా. నిజంగా మీకు పారదర్శకత ఉంటే రాయపాటారన జనసేన నాయకురాలు మా నాయకుడి గురించి అసభ్యకరంగా మీడియా ముందు నేను చెప్పలేని విధంగా కూడా డిబేట్లో మాట్లాడింది. ఆవిడపై ఎందుకు చర్యలు తీసుకోవాలా? ఆర్పీ అనే వ్యక్తి లక్ష్మీపార్వతి గారి గురించి కావచ్చు, విడుదల రజనీ గారి గురించి కావచ్చు, రోజా గారి గురించి కావచ్చు విపరీతంగా మాట్లాడు. అతని మీద ఎందుకు చర్యలు తీసుకోవాలా? ఈ సీమరజ రకరకాలుగా మాట్లాడినాడు. ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాంలో ఏదో ఒక మీడియా ద్వారా మాట్లాడుతున్నాడు. వాళ్ళందరి మీద చర్యలు తీసుకోకుండా ఇతని మీద మాత్రం చర్యలు తీసుకొని మేము పారదర్శకత మీద నిర్ణయం అంటే అది ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు. కేవలం వాళ్ళ చేతకాని తనాన్ని, వాళ్ళ చేతకాని ప్రభుత్వాన్ని వాళ్ళు అమలుపరచుకోలేకపోతున్న ఈ పథకాల నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ యొక్క కార్యక్రమం చేపట్టినప్పుడు వేరే ఉద్దేశం లేదని నా అభిప్రాయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.